మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి. వెలుగు ఏపీఎం వీరాంజనేయులు వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని వెలుగు కార్యాలయంలో కడప మల్టీపర్పస్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల వెలుగు ఏపీఎం వీరాంజనేయులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ రత్నకుమారి, కడప మల్టీపర్పస్ సోషల్ సర్వీస్ సొసైటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ బై జైపాల్, పి యాగప్ప, సచివాలయం మహిళా కానిస్టేబుల్ నాగలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ మహిళలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, వైద్య రంగాల్లో ముందు ఉండాలన్నారు. వివిధ శిక్షణల ద్వారా ప్రభుత్వ పథకాలు మరియు హక్కుల గురించి సంపూర్ణ అవగాహన కల్పించి వ్యక్తిగత వెదుగుదలకు మరియు సమాజ మార్పు కొరకు మహిళలకు అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వారన్నారు. ముఖ్యంగా మహిళలంతా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది తమ విలువలను, అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యారిస్ కోఆర్డినేటర్ మరియన్న పి జాకోబ్, తల్లిబిడ్డ ప్రోగ్రాం కార్యకర్త మాణిక్కమ్మ, గ్రామాల సంఘ పెద్దలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు ఇలాంటి ఎంపీఎస్ఎస్ అనేటువంటి సమస్య వచ్చేసి చాలా పురాతనమైనటువంటి సమస్య. 42 ఏళ్ళ నుంచి ఒక సమస్య పనిచేస్తున్నదంటే పనితీరుగానే సరిలేకుండా కానీ ఆ సమస్యలో మనుగడ ఉండలేదు. చాలా బాగా పనిచేస్తున్నది కాబట్టి 47 సంవత్సరాలు బాగా పనిచేస్తున్నది కాబట్టి మంచి పురోగతి ఉన్నది కాబట్టి మనుగడ అనేది ఉన్నది. మనం ఇలాంటి సమస్య మన మండలాల్లో అందుబాటులోకి వచ్చిందంటే మనందరం కూడా చాలా అదృష్టవంతులము. ఈ సమస్య చెప్పేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా మహిళలు కానీ ప్రజలు కానీ ఈ పాల్గొని వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి అవన్నీ కూడా మన నిజ జీవితంలో ఉపయోగించుకోవచ్చు. నిజ జీవితంలో ఉపయోగించుకునే అర్థం ఏంటి, మనలో మార్పు అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటి, మూడు నమ్మకాలు అనేది ఇప్పుడు దాదాపు తగ్గిపోయినాయి. బాల్య వివాహాలు, అదేవిధంగా సాంఘిక దురాచారాలు, బ్యాంకుల మీద అవగాహన, తర్వాత కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అంటే స్వయం సహాయక సంఘాలు, ఈ విద్య అంటే చదువు మీద అవగాహన కల్పించడం, వైద్యం, ఆరోగ్యం, జబ్బులు ఎట్లా వస్తాయి, మలేరియా ఎట్లా వస్తుంది, టైఫాయిడ్ ఎట్లా వస్తుంది, ఈ అట్లా విధంగా ఈ డయేరియా అనేది ఎట్లా వస్తుంది, దానికి ఎట్లా నివారణ మార్గాలు ఎట్లా చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తారు. అది మనం ఏం చేయాలంటే మనకు పని ఉండాలి, ఎప్పుడు పనే ఉంటుంది, మనకు ఎప్పుడు పని ఉండాలని చెప్పేసి ఇలాంటి సమస్యలు మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు వారి సేవలను మనం ఉపయోగించుకోలేదంటే మనకు మనం నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. నష్టపోయాలంటే ఎట్లా జరుగుతుంది, మనం మనిషి ఎక్కువ రోజులు జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటించాలంటే మనకు ఎవరు ఎట్లా చెప్తారు, మనం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏదైనా జబ్బు వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు చెప్తాడు నీళ్లు కలుసుకొని తాగాలా, లేదంటే ఉడుకుడుకు అన్నం తినాలా, లేదంటే ఏదైనా ఎప్పుడంటే అప్పుడు నిలబడేటువంటి పదార్థాలు తినకూడదు, ఇలాంటివన్నీ. అట్లా లేదు కదా, మనం బాగున్నప్పుడే వచ్చి మన దగ్గరికి చెప్తారు ఆరోగ్య సూత్రాలు. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఉండాలా ఏమనేటువంటి విషయాలన్నీ కూడా ఈ సమస్య చెప్తుంది. ఇట్లా మనం ఆ విషయాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి. పిల్లల చదువులు, మన పల్లెల్లో ఇప్పుడు కూడా పిల్లలు చదువులు కొంతమంది పోలేకున్నారు. వాళ్ళందరూ కూడా మనకు అవగాహన కల్పిస్తారు. విద్య, ఆరోగ్యం, వైద్యం, సాంఘిక దురాచారాల మీద కూడా అవగాహన కల్పిస్తారు. ఈ విధంగా ఈ సమస్య బాగా పనిచేస్తున్నది. ఇంకా మన వెలుగు ఆఫీసులో నుండి ఈ సమస్యకు ఏం సహాయం కావాలన్నా కూడా సహాయ సహకారాలు అందిస్తామని వీరందరూ కూడా మేము ఎప్పుడు మా గ్రూపుల ద్వారా ఏం అవసరమైనా కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఇంతవరకు కూడా వాళ్ళకు
అందరికీ నమస్కారం అండి. నా పేరు జైపాల్. మల్టీపర్పస్ సోషల్ సర్వీస్ సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తూ ఉన్నాము. ఈ సంస్థ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడానికి వారికి అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేసి ప్రతి అంశంలోనూ విద్యపరంగా, ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా అన్ని విషయాలలో వారికి అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేసి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎల్బిఎస్ఎస్ అనే సంస్థ గత 47 సంవత్సరాలుగా నిరంతరాయంగా కడప మరియు చిత్తూరు జిల్లాలలో పనిచేస్తూ ఉంది. కడపలోని దాదాపు అన్ని మండలాలలో ఈ సేవా కార్యక్రమాలు ఎల్బిఎస్ఎస్ ద్వారా చేపడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ పూర్వమిల్ల మండలంలో ఎల్బిఎస్ఎస్ సంస్థ ద్వారా మహిళా సాధికారిత కార్యక్రమాన్ని గత జూలైలో ఆరంభించాము. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలందరికీ కూడా అన్ని విషయాలలో అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేసి వారు స్వతహాగా అన్ని విషయాలలో మాట్లాడగలిగేటట్టుగా, సాధించుకునేటట్టుగా, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వారు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని ముందుకు పోయేటట్టుగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మేము మాత్రమే కాకుండా ప్రభుత్వ సహకారం తీసుకొని వారి సహకారము భాగస్వామ్యంతో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను ముందుకు తీసుకోవాలి, ప్రజలను చైతన్యవంతులు చేయాలి అనే ఆలోచనతో ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా పూర్వమిలతో పాటు బీకోడూరు మండలము, అలాగే బద్వేలు మండలంలో కూడా ఇదే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. అక్కడ కూడా ఇదే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేసి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనేది ఎల్బిఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం. వందనాలు.